హే క్యూటీస్, ఊరంతా లైట్స్, కోరా ఫుడ్ స్ట్రీట్ లో మెరుస్తుంది జిగ్న లైట్స్. నేను ఇప్పుడు కోరా ఫుడ్ స్ట్రీట్ లో ఉన్నాను. ఈ స్ట్రీట్ ని ఫుడ్ జోన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ అన్ని ఫుడ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ నైట్ వ్యూ చూసారు, ఫ్లాటే మీరు. ఇక్కడ ఒక్కొక్క షాప్ కి తని రాయిల్ లుక్ ఉంటాయి, మీరే చూడండి. ఆ లుక్ ని అర్థం చేయాలి ఈ రోజు. ఇక్కడ షాప్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క వెరైటీ అయిన ఫుడ్స్ ఉంటాది. ఈ బిల్డింగ్ లో టోటల్ గా 7000+ వెరైటీ ఫుడ్స్ ఉందంట. చెన్నైలోనే బిగ్గెస్ట్ స్ట్రీట్ ఫుడ్ ఇది. ఇది నేను చెప్పలేదు, గూగుల్ మాటే చెప్పింది అండ్ చూపించింది కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని. అండ్ ఇక్కడ డోర్ డెలివరీ అండ్ టేక్ అవే అనే ఆప్షన్స్ కూడా ఉంది. మనకి ఇష్టమైన ఫుడ్ ని తీసుకొని వచ్చి నెమ్మదిగా ఈ ప్లేస్ లో కూర్చొని తినొచ్చు. అండ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనొచ్చు. ఈ షాప్స్ లలో మనం పర్చేస్ చేయాలంటే తనితనిగా కొనడం అవసరం లేదు. మన దగ్గర ఒక కార్డు ఉంటే చాలు. ఆ కార్డ్ ని మనం ఈ కోరా ఫుడ్ స్ట్రీట్ లో రీఛార్జ్ కౌంటర్ లో తీసుకోవాలి. కౌంటర్ లో ఫస్ట్ టైం కార్డ్ ని పర్చేస్ చేసేటప్పుడు 15 రూపీస్ వచ్చి మనం కట్టాలి. నేనైతే 350కి రీఛార్జ్ చేసా. 15 రూపీస్ వాళ్ళు ఎత్తుకొని రిమైనింగ్ అమౌంట్ దాంట్లో ఉంటుంది ఆ కార్డులో. కౌంటర్కి ఆపోజిట్లో ఒక షాప్ ఉంది. ఆ షాప్ వచ్చి జామ్జా ముత్తాబర్గ్. ఇది చాలా ఫేమస్ అంట. నేను వీళ్ళ దగ్గర చికెన్ జలార్ ముత్తాబర్గ్ అనే ఒక డిష్ని ఆర్డర్ చేశా. యాక్చువల్గా మనం ఇక్కడ తినడానికి వెళ్తామో లేదో వాళ్ళు చేసే విధానం చూసేదానికే రావచ్చు, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది వాళ్ళు చేసేది. ఆ పెనం మీద ఆ పిండిని ముగ్గులాగా పొస్తూ వచ్చారు. సో క్యూటీస్, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూటీస్. ఇంకా చాలా అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. దానిపైన ఎగ్గు పోసారు, దాని తర్వాత చికెన్ వేశారు, కొంచెం ఆనియన్స్, క్యాప్సికాను అండ్ మైనస్, చీజ్. లాస్ట్గా మసాలా అంతా యాడ్ చేశారు. యాడ్ చేసి ఫైనల్గా దాన్ని క్లోజ్ చేశారు. దాన్ని అలా చూస్తూ ఉంటే పిజ్జా ఫీలింగ్ తెప్పించారు. అండ్ లాస్ట్గా ఒక స్మైల్ వేసి మనకి ఇచ్చారు. ఆ స్మైల్ చూస్తూ దాన్ని అలా తీసుకొని ఆ డైనింగ్ హాల్కి తీసుకొని వెళ్ళాను. నేను తిన్న దాంట్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంది. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేసి చూడండి. ఈ ఒక డిష్ చాలా బాగుంది. ఆ పిండి వచ్చి ఆ ముగ్గులా పోసారు కదా, అదే బాగుంది చూసేదానికి. మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వచ్చినప్పుడు మస్ట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. Love you so much cuties. Stay positive.